మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతువు ఉన్నాడు. అదేవిధంగా ఈ గురువు మనకి షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. మరి ఏమిటి ఈ 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం మనకి సప్తమ స్థితిగతుడవుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందండి? భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వేరేగా ఉంటారు. విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. బెంచ్ మీదకి ఇంకా రాలేదు కేసు. ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో మీకు ఇవన్నీ డిసైడ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సడన్గా ఈ యొక్క విడాకులు అనేటటువంటి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వాళ్ళకి ఏమీ పర్వాలేదు, బోళ్ళంత ఆదాయాలు. మరి ఇది కనుక చూసుకున్నట్లయితే మరి ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉన్నాడు. కఠినంగా మాట్లాడడం, మీరు లౌక్యం లేకపోవడము, ఆ తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అనేటటువంటివి మీరు అలవాటు చేసుకుంటారు. మందు కొట్టడం, గంజాయిలు ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడతారు. మంచి స్నేహితులతో తిరగకుండా ఉన్నట్లయితే. పెద్దవాళ్ళు పర్లేదు, చిన్నపిల్లలు వాళ్ళు డాక్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళను పాడవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మరి తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళ సోదరులందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు. అయితే ఆ సోదరులు కానీ అక్కచెల్లెలు కానీ వీళ్ళ ద్వారా మనకి చక్కగా బయటకు వచ్చినటువంటి వీళ్ళు మరి సక్సెస్ కాకపోవడానికి కృతజ్ఞత అనేటటువంటిది వీళ్ళు ఉంచుకోరనమాట. ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము 2 జూన్ తర్వాత మనకి భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడము, మరి దూరంగా లీగల్ సపరేషన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. లీగల్ కేసు వేసుకున్నటువంటి కొంతమందికి. ఇక ఆ తర్వాత నవంబర్ నెల 1వ తేదీ నుంచి 2026 సంవత్సరం నుంచి జనవరి 2027 తేదీ వరకు, 22వ సంవత్సరం 2027 వరకు కూడా మనకి అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. దాని ద్వారా మనకి అధికమైనటువంటి వడ్డీల రూపంలో అప్పులు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కడతారో కట్టరో, ముందైతే అప్పులు మాత్రం చాలా చక్కగా వీళ్ళందరూ కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వెళ్తారు. పొరుగుర్లు, హనీమూన్లు ఇలాంటివన్నీ కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా కొత్త కొత్త ఆఫీసులు స్టార్ట్ చేయడం, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సినిమాల్లో మంచి ఛాన్సులు రావడము, ఆ తర్వాత ధనం ఆటోమేటిక్గా రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతుల యొక్క పరిస్థితి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. టమాటా దగ్గర నుంచి ఎండాకాలం వేసేటటువంటి పంటలన్నీ కూడా వేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనకి మకర రాశి వారికి అష్టమ కేతుగ్రహము ఉంది. దానివల్ల ప్రతి చిన్న విషయానికి కూడా అమ్మో సూసైడ్ చేసేసుకుంటే బాగుండేమో, అమ్మో సూసైడ్ చేసేసుకుంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మొత్తం జ్యోతిష్కులందరినీ తిప్పించి ఇప్పుడు ఈ యొక్క మకర రాశి చెందినటువంటి ఈ యొక్క డిస్కరేజ్ చేసేటటువంటి వీళ్ళు మనకి వాళ్ళు తటస్థంగా ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఈ మకర రాశి వాళ్ళకి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, అష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడము, అలా తద్వారా దుర్గాదేవికి కుంకుమార్చన ఇవన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు అందరికీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము
ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.